ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదొక హెల్దీ డ్రింక్ వెయిట్ లాస్కి. సో నాకు ఇది ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారనమాట. అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి ముందుగా కావాల్సినటువంటివి ఏమేమి వేస్తున్నాను అనేటటువంటిది బాండీలో చూపిస్తూనే చేస్తున్నాను. ఒక కప్పు వాము వేసాను, ఒక కప్పు జీలకర్ర వేసాను. దాన్ని అన్నీ కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్టే చేసుకోవాలి. ఒక మెజరింగ్ కప్ పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే జీలకర్ర తీసుకున్నారో అదే కప్పుతో వాము వేసుకోండి. అదే కప్పుతో సోంపు, మామూలుగా మన సోంపు ఉంటుంది కదా, అది వేసుకోండి. ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీతో వేసుకోవాలి. చిన్న గ్లాస్ లాంటిదో ఏదో మెజరింగ్ పెట్టుకొని వేసుకోండి. ఇది ఎర్లీ మార్నింగ్ తర్వాత పడుకునే ముందు తాగితే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కాన్స్టిపేషన్స్ తగ్గుతాయి, అండ్ వెయిట్ లాస్కి కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. నేను స్టార్టింగ్ స్టేజ్లో నాకు చెప్పారు, వాళ్ళ మదర్ యూజ్ చేసి చాలా వరకు వెయిట్ లాస్ అయ్యారనేసి. నేను ఇది కనుక్కున్న వెంటనే మీతో ప్రిపేర్ షేర్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగా వెయిట్ లాస్ అయ్యి ఉంటే నేను రానున్న వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను, ఎలా ఉంది దీని రిజల్ట్ అనేది. బట్ మనకైతే ఏమీ మెడిసిన్ కానీ ఏమి ఆర్టిఫిషియల్ ఏమీ ఉండవు కనుక, మూడు మంచిగానే బాడీకి యూజ్ అయ్యేవి కనుక నేను వీటిని వాడుతున్నాను. మనం ఏది బయట నుంచి తేవట్లేదు, లైక్ ఏది మెడిసిన్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ డైట్ కూడా మనం మామూలుగా తినచ్చు, కానీ కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి. రైస్ తినచ్చు, తర్వాత మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. షుగర్స్ కొంచెం తగ్గించుకొని, ఆయిల్ డీప్ ఫ్రైస్ కొంచెం తగ్గించుకుంటూ, జంక్ ఫుడ్ని కొంచెం తగ్గించుకుంటూ, వాకింగ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ లాంటిది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. సో అన్నీ కూడా లో ఫ్లేమ్లోని చాలా రోస్ట్, మనకి వేయించినప్పుడు మంచి ఫ్లేవర్ వాసన తెలుస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ 3 కప్పులకి, అంటే నేను ఏదైతే మెజరింగ్ తీసుకున్నానో దానికి ఒక స్పూను బ్లాక్ సాల్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. మొత్తం పౌడర్ మిక్సీ పట్టేసిన తర్వాత బ్లాక్ సాల్ట్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ కూడా ఎలా మరిగించుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను వాటర్ అనేటటువంటిది 2 గ్లాసెస్ వాటర్ పెట్టాలి. 2 స్పూన్స్ పౌడర్ వేయాలి. బాగా తిక్కగా ఉండాలన్నమాట. 2 స్పూన్స్ పౌడర్ వేసి దాన్ని సిమ్లోని హైలోని పెట్టి తెల్ల కాగనివ్వాలి, బాగా మరగాలి. వాటర్ అనేది లెవెల్ డిక్రీజ్ అవ్వాలి. లైక్ మనకి 2 గ్లాస్ పెడితే నాకు 1 గ్లాస్ కానీ లేకపోతే 3/4 ఆఫ్ కప్ కానీ వస్తుందన్నమాట. నేను ఎప్పుడు ఎక్కువ పెట్టుకున్నా సరే తక్కువగా అవుతూ ఉంటుంది. అంత తగ్గించేలాగా నేను మరగబెడతాను దాన్ని. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూడండి ఎంతలా తెల్ల కాగనిస్తాను. దగ్గరగా ఒక 5 మినిట్స్ అయితే మరగబెడతాను. టైం డ్యూరేషన్ కూడా చెప్తున్నాను, బట్ బాగా ఎఫెక్ట్ ఇస్తుంది, మంచి రిజల్ట్ కూడా ఇస్తున్నది. నాకైతే నేను 1 వీక్ వాడాను. నాకు ముందు నుంచి కాన్స్టిపేషన్ లేదు, బట్ డైజెషన్ ప్రాబ్లం కొంచెం ఉండేది, అది కూడా బాగా తగ్గింది. ఎర్లీ మార్నింగ్ ఆకలి బాగా వేస్తుంది. లేచిన వెంటనే నాకు బ్రష్ చేసిన వెంటనే ఆకలి వేసేస్తున్నట్టుగా ఉంటుంది. చూడండి, నేను వాటర్ 3/4 గిన్నె వరకు పెడితే హాఫ్కి తగ్గాయి. సో ఇది నేను 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకొక 2 మంత్స్ యూజ్ చేశాక దీని బెటర్ రివ్యూ అయితే నేను ఇవ్వగలను. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి ఏజ్ వాళ్ళైనా సరే యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కడుపు నొప్పులు అవి రాకుండా ఉంటాయి మనం వేసే ఐటమ్స్కి. సో ఇదండి చిన్న వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైందండి. నా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్లో ముందుకు పంపిస్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.